హాయ్ అండి, ఎలా ఉన్నారు? మీరు బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మన ఛానల్ పేరు వచ్చేసి మధులక్ష్మి విలాసం. మన ఛానల్ మీరు ఫస్ట్ చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వచ్చేసి దోశ వేస్తున్నాను. ఈరోజు దోశ వేస్తున్నాను. దానిలోకి నేను బుడ్డల చట్నీ, ఉల్లగడ్డ, కారం నూరుతున్నాను, చేస్తున్నాను. చూడండి నేను ఎలా చేస్తానో చూపిస్తాను. పెద్ద దోశ పిండితోని దీని నిండా పట్టి పెట్టాను రాత్రి వచ్చేసి. ఫ్రిడ్జ్లో వచ్చేసి ఇంకా పచ్చిమిరపకాయలు, టమాటా పండ్లు అన్నీ తీసుకుంటామండి. పప్పులు అన్నీ కావాలి కదా, అన్నీ ఒకటేసారి తీసుకుంటాను. నేను తీసుకొని పెట్టేస్తే ఇంకా అన్నీ తనకు కొంచెం పాలు కూడా ఉన్నాయండి, పాలు కూడా తీసి పెడతాను. ఇంకా చూడండి అన్నీ తరుక్కుంటున్నా. పచ్చిమిరపకాయలు, టమాటా పండ్లు అన్నీ ఇంకా బుడ్డ చట్నీ కావాలి కదా, అన్నీ తరుక్కుంటున్నాను. చాలా సపోర్ట్ చేస్తున్నాను అండి. లైవ్ పెట్టినప్పుడు చాలా మంచి మంచి క్వశ్చన్లు పిల్లలు చదువు గురించి అందుకు అడుగుతున్నారు. చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకా చూడండి పచ్చిమిరపకాయలు పోసేస్తున్నాను. పిల్లలు కూడా పెడతాండి. పిల్లలు రమ్మని నేను దోశ చేసి పెట్టాను, రాండి తిందురు అని చెప్పినాను. వస్తారు, వాళ్ళు వచ్చాక నేను దగ్గర చేసి పెట్టాలా, అందుకే ఫాస్ట్ చేస్తున్నాను. నేను ఇక్కడ వచ్చేసి తొందర చేసేస్తే పిల్లలు పాపం తొందర తింటారు కదండి. వాళ్ళు స్కూల్కి పోయి ఇది అలవాటు కాబట్టి తొందర తినేస్తారు. ఈ పచ్చిమిరపకాయలు ఏం మంట లేవండి, అందుకే దండిగా వేసేస్తున్నాను. ఎక్కువ చేయాలండి, పిల్లలు బాగా తింటారు. చట్నీ కానీ బాగా నేను వేసే దోశ అంటే చాలా ఇష్టం పిల్లలకు, అందుకే నేను ఎప్పుడు దోశ వేసినా పిల్లలకు పెట్టేస్తాను. వీలైతే వాళ్ళు తినేంత పైన వీడియో తీస్తానండి సుజ్జురు. నాకెందుకో పిల్లలు తింటుంటే ఇంక వీడియో తీయబుద్ధి కాదండి, అందుకే నేను తీయను ఎక్కువ శాతం. ఆదివారం వచ్చగల మా ఇంట్లో దోశ అన్నా ఇడ్లీ అన్నా అందుకు ఏదో ఒకటి ఉంటుందండి. దోశ అయితే గ్యారంటీ పిల్లలకు పెడతాను నేను. ఇడ్లీ అంటే కొంతమంది పిల్లలు తినాలని నేను పిలిచాను. ఎక్కువ ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకొని నేను ఎక్కువ చట్నీ వేసుకుంటాను. ఎందుకంటే మిలిగిన కానీ దోశ పిండి ఉంటుంది కదా, మస్తు రోజుకైనా పనికి వస్తాను, నేను చేసుకుంటాను. చాలా బాగుంటాయండి దోశలకి. బుడ్డ చట్నీ బాగా ఇష్టపడతాను నేను. మేము దోశలే కానీ ఇడ్లీ కానీ. మీరేం చేసినారు? ఈరోజు సండే అండి నేను చేస్తున్నది. ఈ వీడియో వచ్చేసి నేను ఆదివారం ఉదయం చేస్తున్న వీడియో ఇది. చాలా బాగుంటాయి. నేను ఇంకా దోశ పిండి ఇంకా రెండు రోజులు 3 రోజులకు వస్తాను. ఒకరోజు పొంగనాలు వేసుకుంటాను, ఒకరోజు ఫస్ట్ రోజు మటుకు దోశకి వేస్తా. ఇంకా మసలు రోజు వచ్చేసి పిండి ఎక్కువ ఉంటే దోశలు వేసుకుంటాను. మసలు రోజు కూడా ఆ మసలు రోజు పొంగనాలు వేసేసుకుంటాను. చాలా బాగుంటాయి పొంగనాలు కూడా బలస్తాయండి. చూసింటారు మన వీడియోలో మీరు. ఈ ఎర్రగడ్డల కళ్ళకు నీళ్ళు వస్తున్నాయండి. దోశలకి ఎర్రగడ్డ కారం అయితే భలే బాగుంటుందండి టేస్ట్. అలాగే టమాటా పళ్ళు కూడా వేసేసుకుందాం.
చట్నీకి అనేది బాగా మగ్గనియాలండి. మగ్గుతూనే మనకు చట్నీ టేస్ట్ ఉంటుంది. మా పిల్లలు అయితే చట్నీ బాగుంది అంటే అంటారు. ఎంత మగ్గనించి అంత టేస్ట్ ఉంటుంది చట్నీ వచ్చేసి. బుడ్డల చట్నీ నేను ఎక్కువ టమాటా పండ్లు బాగా వేసుకుంటాను. టమాటా పండ్లు ఉల్లిగడ్డలు ఎక్కువ వేసుకుంటాను. అంటే చట్నీకి నేను బుడ్డల చట్నీకి ఇట్లనే చేసుకుంటాను. మగ్గనిస్తాను. ఇక్కడ వచ్చేసి పెట్టేస్తున్నాను. ముందు బుడ్డపప్పు వేయించుకుందాం. పెన్న మీట్ ఎక్కగల ఇతల మళ్ళా పచ్చిమిరకాయలు టమాటా పండ్లు మేము ఎలా మగ్గి పెట్టుకున్నాము. కొంచెం ఆయిల్ వేద్దామండి. కొంచెం ఆయిల్ వేసినాను. మగ్గుతుంటాయి. ఇక్కడ వచ్చేసి బిడ్డపప్పులు కొంచెం నీట్ ఎక్కింది. మూత పెట్టేస్తాను. ఎందుకంటే వీలైతే ఈ వీడియో ఈరోజే పెట్టేస్తాను నేను. ఎందుకంటే నేను ఏ వీడియోలు లేవు కనపెట్టను. కానీ వీలైతే ఈరోజు సండే పెడతాను, లేకపోతే సోమవారం పెట్టేస్తాను. బిడ్డపప్పులు బాగా ఎగినాయి, బంద్ చేస్తాను. బాగా ఎగినాయి. కొంచెం చల్లారినాక పొట్టు తీసేసి మనం చట్నీ చేసుకోవచ్చు. గ్యాస్ బంద్ చేసినాను. అలాగే మగ్గుతున్నాయి టమాటా పండ్లు వేయాలని. దీనిలో కొంచెం చింతపండు కూడా వేయాలా. వేస్తాను చింతపండు. దాన్ని కొంచెం చింతపండు వేస్తున్నాను. కొన్ని టమాటా పండ్లు కూడా బాగా స్మెల్ వస్తుందండి మగ్గుతుంటే. వాసన భలే వస్తుందండి అసలు ఇది మగ్గుతుంటే నూనెలో. వీటిని బాగా మగ్గాలండి. మూత పెట్టేస్తా. చింతపండు వేసేసినా కదా, మూత మగ్గుతుంది. మూత మూస్తే అంతలోకి ఇవి చల్లారే కదా. నేను ఇంకా అదే ఉల్లిగడ్డ కారానికి ఉల్లిగడ్డలు తరుక్కుంటా అండి. ఇక్కడ వచ్చేసి ఇంకా ఎర్ర కారానికి ఉల్లిగడ్డలు తరుగుతుంది.
దీనిలోకి బొంబాయి చట్నీ అవి చేసుకోవచ్చండి. ఇంకా నేను ఉల్లిగడ్డ కారము ఇంకా బుడ్డపప్పుల చట్నీ చేస్తున్నాను కాబట్టి ఇంకా నేను అవి చేయనండి. ఇంకా ఎక్కువ చేస్తే నేను అదే శనగపిండి తక్కువ వేస్తారు కదండి, నేను అవి చేయాలండి. ఇవే ఎక్కువ చేస్తుంటాను. మీరు ఇలాగనే చేస్తుంటారా? నేనైతే ఇవే ఎక్కువ ఇదే నేను ఎక్కువ వచ్చేసి బుడ్డ చట్నీ చేస్తాను. అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలా చెప్పండి, నేను చేస్తాను. వీడియోలు వచ్చేసి వంటలవి కావాలన్నా లేకపోతే నేను ఇంట్లో పనిచేసినవి కామెంట్ పెట్టినారా, నేను చేయలేకపోతున్నాను అండి. చేస్తాను, గ్యారెంటీ చేస్తా. నాకు టైం ఉండకుండా మిషన్ బట్టలు వస్తున్నాయి, కుట్టుకునికే టైం సరిపోతుంది. ఆ మిషన్ కుట్టే వీడియో కూడా ఎవరు లేరండి. వీడియో తిరిగిపోయిందని టైపాడ్ పెట్టి తీద్దామంటే ఒక దిక్కు వేరే విధంగా అదే నేను పురచేత కుట్టినట్టు వస్తుంది. అందుకని ఇంకా నేను తీయలేకపోతున్నా వీడియోలో వచ్చేసి. చేస్తాను ఇప్పటి నుంచి రోజు ఒక వీడియో పెట్టేస్తాను. ఈరోజు ఆధారం కదండి, పిల్లలు వల్ల నా దగ్గరనే ఉంటారు. చూపిస్తానండి, అందరూ వచ్చినప్పుడు చెప్తున్నా కదా లైవ్లో మా పిల్లల వల్ల చూపిస్తాను. అందరూ ఉంటే చూపిస్తానండి. కొంతమంది ఊళ్ళో కూడా పోతారు, సెలవని ఎక్కడన్నా పోతారు, లేకపోతే ఇంకా తీయలేను. అందరూ ఉన్నప్పుడు తీసి నేను మీకు గ్యారెంటీ చూపిస్తాను పిల్లలు ఎంతమంది ఉంటారని. ఉల్లిగడ్డ కారానికి ఉల్లిగడ్డలు ఎక్కువ పడతాయి, అందుకని ఎక్కువ చేస్తున్నాను. దాంట్లో ఒక టమాటా పండు వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ మటుకు. చాలండి, ఇంకా ఒక టమాటా పండు కూడా వేసేస్తున్నాను దీనిలో, బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. అందుకనే నేను ఉల్లిగడ్డ కారంలో ఒక టమాటా పండు వేసేస్తాను ఎప్పటికే. కానీ ఒక్కటే అండి లావు చేసేస్తే అయితే
ఫస్ట్ కోసిన ఉల్లిగడ్డలోకి అయితే కళ్ళకు బల నీళ్ళు వచ్చినాయండి. ఇప్పుడు ఏమంత రాలే నీళ్ళు కళ్ళకు వచ్చేసి. ఉల్లిగడ్డలు బల పవర్ అండి అసలు. చాలండి. నేను ఇంకా చట్నీకి వచ్చేసి ఉప్పు కారం అండి, ఇంకేమేను ఉల్లిగడ్డ కారానికి చూపిస్తాను. చూడండి మిర్చి గిన్నెలు వచ్చేసి నేను ఉల్లిగడ్డలు టమాటా పండు వేసేస్తున్నాను. తర్వాత వచ్చేసి తగినంత ఇంకా కారం అండి, ఉల్లిగడ్డ కారానికి. ఈ దోశకే కాబట్టి మిర్చిలు పట్టుకుంటాను. మామూలు తిననీకైతే రోటి పచ్చడి చేస్తాను, అదే రోట్లో దంచుకుంటా నేను. టేస్ట్ బాగుంటుంది ఉల్లిగడ్డ కారం. కారం తగినంత వేసినండి, ఉప్పు వచ్చి తగినంత చూడండి, కల్లుప్పు అంతేనండి. మిర్చి పట్టేద్దాం. చూడండి ఉల్లిగడ్డ కారం రెడీ అయిపోయింది. మిర్చి పట్టుకొచ్చిన చూడండి ఎంత బాగుంది ఎర్రగా. ఒక గిన్నెలోకి తీస్తాను. చట్నీ చేసి పట్టి పెట్టాను. ఇంకా తొందరగా చేసినాండి. ఇంకా నేను ఏం వీడియో తీయలే మిర్చి పట్టేదే వెళ్ళ. చూడండి ఎంత బాగుందో చట్నీ, చాలా బాగుందండి. స్మెల్ కూడా భలే వస్తుంది. అలాగే పక్కన వచ్చేసి ఉల్లగడ్డ కారం చూడండి, గిన్నె కట్టి పెట్టాను. దోశల మీద వేస్తాను. స్మెల్ అయితే భలే ఉన్నాయండి అసలు చాలా. దోశకి వేసేటప్పుడు చూపిస్తానండి, నేను దోశ చేసేటప్పుడు. పెన్నం పెట్టినాను, హీట్ ఎక్కుతుంది. ఫస్ట్ టైం ఉల్లిగడ్డ పట్టించి పెట్టినాను, అందుకే పొట్టు కనిపిస్తుంది. ఒక్కొక్కసారి లేవండి దోశలు వచ్చేసి. చట్నీ పట్టి చూపిస్తున్నా కదా, ఇక్కడ దోశ కూడా వేస్తున్నాను, చూపిస్తా చూడండి. దగ్గర రాతేజ ఇక్కడ దోశ చూడండి, నేను పిండి ముందే కలిపి పెట్టాను. ఇంకా మా అత్త ఇంకా దోశ వేస్తుంది ఫ్రెండ్స్. పిల్లలకి వేస్తున్నాండి చూడండి, దోశ వేస్తున్నాను. సండే మేము ఈయనే తినేస్తాము దోశలు. అవునండి కరెక్ట్ అయిపోయింది తేజ. ఇక్కడ చూడండి గ్యాస్ పెట్టేది. ఇది చూడండి తేజ పాపం చిన్న ఉంది కదా, కాంట్రాలే, అందుకే నేను పట్టుకుని తీస్తున్నాను. ఇక్కడ ఇంకా నూనె వేసిస్తుంది అత్త చూడండి. పిల్లలకు ఇంకా వేడి వేసిస్తుంది. ఇది వేస్తుంటే ఒక దిక్కు తింటుంటారు పిల్లలు. నూనె వేసేద్దాం. కారం కొంచెం వేసేద్దాం. పేరు పెట్టాకు కారం వేసేద్దాం. ఉల్లగడ్డ కారం, ఎర్ర కారం వేసేసినాం. వేసి అంతా మొత్తం ఇట్లా దోశ పిండికి పట్టి పెడతాను అన్ని దోశ పిండి అంతా. తుడిచేసి ఇంకా తేజ చెప్తా అండి వయసు చెప్పు తేజ. తుడిచేసాం కాదు, పట్టిస్తున్నాను ఉల్లగడ్డ కారం దోశ కల్లా. పట్టించింది. ఎగ్గు దోశ వేసుకున్నాను అనుకునేవండి, కానీ ఈరోజు వచ్చేసి రథసప్తమి కదా, అందుకని తినకూడదని నేను ఎగ్గు దోశ వేయలేదు. ఈరోజు అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి. ఈరోజు నుంచి ఇంక ఎండలు కూడా స్టార్ట్ అవుతాయి కదండి. ఇంక చూడండి దోశ కల్లా పట్టినా కొంచెం కాలినాక మళ్ళీ చూపిస్తాను నేను. ఇక్కడ చూడండి దోశ కాలింది. నేను తింటున్నాము. మన సపరేట్ సుప్రియా నేను ఒక ప్లేట్లే సౌండ్ తగ్గి. ఇక్కడ చూడండి దోశ బాగా కాలింది. ప్లేస్ ఇంకా తినేస్తాం సుప్రియ నేను. ప్లేట్లో పెట్టేస్తున్నాను. మన సపరేట్ సుప్రియక్క నేను ఒక ప్లేటే తినేస్తాం. ఇంకేం చెప్పు, మేము తినేది చూపిస్తాం ఫ్రెండ్స్ అను. ఇప్పుడు తినేది చూపిస్తాను. బాయ్ బాయ్.